తన ఆఫీస్ గదిలో బైబిల్ పెట్టుకుంటే యజమానులు వచ్చి అది చెత్తబుట్టలో పడేసి, పాప ఆయన ఎన్నిసార్లు పెట్టి నా పని చేస్తాను, ఎందుకమ్మా నా గ్రంథాన్ని అట్లా పడేస్తున్నాను? ఇంకా దేవుడు లేరంటే ఆ ఒక్కడే దొరికాడా? ఒంటి మీద పట్లు పాడు లేకుండా ఒక అడ్డ వస్త్రం కట్టుకుని ఆ సిలువ మీద రక్త కుళ్ళై చండాలంగా ఏలాడుతా, ఏం దేవుడయ్యా నీ దేవుడని. దేవుడు అంటే ఎంత అందంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత అలంకరణ చేసుకొని ఉండాలి. అది ఎప్పుడన్నా చూద్దామంటే ఆ సిలువ మీద ఏమీ లేకుండా ఏదో ఒక అడ్డవస్త్రం వేసుకుని ఆంతున్న రక్త కుళ్ళ ఏలాడుతా నెత్తురు ముద్దగా ఉంటాడు. చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది. ఏం దేవుడయ్యా నీ దేవుడు? ఊరిపిచ్చి తల్లి. ఆయన సర్వాంగ సుందరుడమ్మా, ఆయన సర్వాంగ సుందరుడు. తెలుసా నీకు? మరి అంత సుందరుడైతే అట్టెందుకు అయ్యాడు? అదే నీ సందేహం. నీ కోసమేనమ్మా, నీ పాపాల కోసమే తల్లి. ఆ సర్వాంగ సుందరుడు ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నీ పాపాల కోసం, నా పాపాల కోసం న్యాయంగా మనకొచ్చి ఆ నరక శిక్షణ తప్పించడానికి మనందరి తండ్రిగా ఆయన ఆ శిక్షణ తన భుజాల మీద వేసుకొని, ఆయన పిల్లలమైన మనమందరం చేసిన పాతకాలని తన నెత్తికి తెచ్చుకొని, మనకు బదులు మన స్థానంలో సిలువను పడి, మన చేతులతో చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శిలలు కొట్టబడి, మన కాళ్ళతో మనం నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు రక్తసిక్తమై, సర్వ శరీరంతో మనం చేసిన పాపాలన్నిటికీ ప్రతిగా ఆయన సర్వ శరీరాన్ని ధారపోసిన ఏకైక దేవుడమ్మా. మన పాప పరిహారార్థమై ప్రాణమిచ్చిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువమ్మా. తెలుసమ్మా నీకు ఆయన గురించి? నా దేవుని గ్రంథంలో ఆయన సౌందర్య వర్ణన ఉందమ్మా. ఇంత అని చెప్పజాలని సర్వాంగ సుందరుడు. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను.